తరిమిందో శూలం ఇలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. జై భీమ్ అక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మన భారతదేశంలో కులం పుట్టుక గురించి కొంతమంది మహనీయులు చరిత్రకారులు పలు రకాలుగా భావించారనేది తెలుసుకోవచ్చు. కుల వ్యవస్థ ప్రారంభానికి ఆర్యులు ఆదివాసులు తెలుపు నలుపు దేవఛాయలలోనే తేడా కారణంగా ఉందని చెప్పేసి ఆది సమాజంలో ఆర్యులు అనార్యులు రెండు భాగాలుగా విభజించారని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి అందులో భాగంగా ది ఆరిజిన్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డ్యూ టు ద డిటెక్షన్స్ బిట్వీన్ ద వైట్ అండ్ డార్క్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ది ఆరియన్స్ అండ్ ది ఒరిజినల్ రెసిడెంట్. ఒరిజినల్లీ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, ద ఆరియన్స్ అండ్ నాన్ ఆరియన్స్ అని చెప్పేసి మహానుభావులు కొంతమంది వర్ణించడం జరిగింది. ఈ కుల వ్యవస్థను వర్ణించుటకు ప్రయోగించబడిన పదజాలం వర్ణం జాతి అంటే రంగు శరీరం పుట్టుక గురించి మొదటి రెండు రకాలుగా విభజించడం జరిగింది. మొదటి రెండు మాటలు జాతి భేదాన్ని సూచిస్తాయి, తర్వాత రెండు మాటలు పుట్టుక వంశం తెలుపుతాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఆర్యులు అనార్యుల మధ్య జాతి భేదాన్ని స్పష్టపరచడానికి ఆర్యవర్ణం దాస్యవర్ణం పదాలు మొదట ప్రయోగంలోకి వచ్చాయని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇవి ఋగ్వేదంలో ఈ అర్థంతోనే ఉపయోగించబడ్డాయని కూడా మన చరిత్ర చెప్తా ఉంది. ఆర్య అనార్య మధ్య రంగు మతము ఆచార వ్యవహారాల్లో సమూలమైనటువంటి వ్యత్యాసాలతో దండయాత్రికులుగా ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు ఆర్య సమాజంలో మొట్టమొదటి స్థూలమైనటువంటి సముదాయీకరణ అనేది జరగడం మన చరిత్ర చెప్తా ఉంది. రాజకీయంగా ఆర్యులు విజేతలు, అనార్యులు పరాజితులు అని చెప్పేసి జాతిపర్యంగా ఆర్యుల నుంచి తెలుసుకోవడం జరిగింది. ఈ ఆర్యులు అనేది అప్పటి నుంచే రాజకీయ ఎత్తుగడలతోటి కొన్ని బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం జరిగింది. కాబట్టి రంగును చూసి మనిషి వాచ్యుత్యాన్ని చూసి మన జాతులను డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థను, ఈ జాతి పుట్టుకను, ఈ కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికే బహుజన్ సమాజ్ పార్టీ పుట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నలుమూలలో ఉన్నటువంటి నైతిక పౌరుడు బహుజన్ సమాజ్ పార్టీ నీలిరంగు జెండాను ఏనుగు గుర్తును చట్టసభలో పంపాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.